హాయ్ ఒక రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఒక చట్టం చేయాలనుకుంటుంది. అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతుంది. కానీ ఆ బిల్లు చట్టంగా మారాలంటే చివరి సంతకం గవర్నర్ది కావాలి. అక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. నెలలు సంవత్సరాల తరబడి ఆ ఫైల్ గవర్నర్ టేబుల్ మీదే ఉండిపోతే పరిస్థితి ఏంటి? గవర్నర్ను త్వరగా సంతకం పెట్టండి అని కోర్టులు ఆదేశించగలవా? ఇదే ప్రశ్నను మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును అడిగింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. తమకు అనుకూలంగా లేని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వాలు గవర్నర్ల ద్వారా పెత్తనం సాగిస్తుంటాయనే ఆరోపణలు మన దేశంలో చాలా సహజం. అందుకు తగ్గట్లుగానే చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తాయి. సుప్రీంకోర్టు తీర్పు ఎందుకింత కీలకమో తెలుసుకోవాలంటే మనం కొన్ని సంఘటనలను గుర్తు చేసుకోవాలి. తమిళనాడులో నీట్ మినహాయింపు బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి చాలా కాలం పాటు పెండింగ్లో ఉంచారు. అసెంబ్లీ మళ్లీ పాస్ చేసి పంపినా కూడా ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపారు. ఇది ప్రజాస్వామ్యానికే అవమానమని స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుతో సహా 10కి పైగా బిల్లులు అప్పటి గవర్నర్ తమిళిసై దగ్గర పెండింగ్లో ఉండిపోయాయి. గవర్నర్ బిల్లులను తొక్కిపెట్టారు అంటూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయాల్సి వచ్చింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. యూనివర్సిటీ చట్టాల సవరణ విషయంలో గవర్నర్ ఏళ్ల తరబడి నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు గవర్నర్లకు మధ్య ఇలాంటి పరిస్థితే ఉంది. ఏళ్ల తరబడి గవర్నర్లు బిల్లులను పెండింగ్లో పెట్టవచ్చా అనే దానిపై నిర్దిష్టమైన రూల్స్ లేవు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. కానీ నిర్ణయం తీసుకోవడానికి సమయం ఎంత అని చెప్పే దగ్గర రాజ్యాంగం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే పదాన్ని వాడింది. మరి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఎన్ని రోజులు? వారం రోజుల, 6 నెలల, లేక 6 ఏళ్ల అనేది నిర్వచించలేదు. ఈ అస్పష్టతనే గవర్నర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బిల్లును తిప్పి పంపకుండా తమకు ఇష్టం వచ్చినన్ని రోజులు బిల్లులను తమ దగ్గరే ఉంచుకుంటున్నారు. ఒకవేళ గవర్నర్ బిల్లును వెనక్కి పంపితే అసెంబ్లీ ఆ బిల్లును మళ్లీ పాస్ చేసి పంపించే అవకాశం ఉంటుంది. అప్పుడు గవర్నర్ తప్పనిసరిగా సంతకం పెట్టాల్సిందే. రాజ్యాంగం ప్రకారం రెండోసారి ఆపే అధికారం గవర్నర్కు లేదు. అందుకే గవర్నర్లు ఆయా బిల్లులను వెనక్కి పంపరు, అలాగని ఆమోదించరు. కేవలం టేబుల్ మీద పెట్టుకుని కూర్చుంటారు. ఇలా చేయడం వల్ల అసెంబ్లీ చేతులు కట్టేసినట్లు అవుతుంది. అందుకే ఇది పెద్ద సమస్యగా మారింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ల దగ్గర ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాయి. అందుకే ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలనే అంశంపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ పై రాజ్యాంగ ధర్మాసనం 2 కీలక విషయాలు చెప్పింది. అందులో మొదటిది గడువు విధించలేమని చెప్పడం. కోర్టులు గవర్నర్కు లేదా రాష్ట్రపతికి పలానా తేదీలోపు సంతకం పెట్టాలి అని డెడ్ లైన్ విధించలేవు. అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లు కాబట్టి వారి విచక్షణను గౌరవించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇక రెండోది, బిల్లుపై తగిన కారణాలు చెప్పాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పులో ఇదే అతి ముఖ్యమైన పాయింట్. గడువు లేదని చెప్పి ఏళ్ల తరబడి బిల్లును జేబులో పెట్టుకుని కూర్చోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఒకవేళ బిల్లు నచ్చకపోతే గవర్నర్ దానిని తగిన కారణాలతో వెనక్కి పంపాలని ఆదేశించింది. అంతే తప్ప ఏ నిర్ణయం తీసుకోకుండా మౌనంగా ఉండడం రాజ్యాంగ విరుద్ధమని నిర్దేశించింది. సింపుల్గా చెప్పాలంటే మేం మీకు టైం లిమిట్ పెట్టాం, కానీ మీరు మీకు ఇష్టం వచ్చినంత కాలం టైం తీసుకుంటానంటే కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆయా బిల్లులపై వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని తీర్పు చెప్పింది. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ఒక సున్నితమైన బ్యాలెన్స్ పాటించింది. గవర్నర్ వ్యవస్థ గౌరవాన్ని కాపాడింది. అదే సమయంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల హక్కులను కూడా రక్షించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్లు నడుచుకోవాలని, రాజకీయ కారణాలతో పాలనను స్తంభింపచేయకూడదని పరోక్షంగా హెచ్చరించింది. మరి ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన ప్రభుత్వాలదే పైచేయి ఉండాలా, లేక గవర్నర్లకు కళ్ళం వేసే అధికారం ఉండాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.